అయినా అలా ఎలా చనిపోయాడమ్మా? దగ్గరుండి నువ్వు చూసుకోవాలి కదా. అసలు చనిపోయేంత అవసరం అతనికే ఉంది. ఆయన చనిపోవాలనుకోలేదు నాన్న, నేనే చంపేశాను. ఏంటో ఈ మధ్య తెగ తిరుగుతున్నావు. పెద్దగా పట్టించుకోవడం కూడా మానేశావు. నాకు ఉద్యోగం, నీకు నా మీద ఉన్న మర్యాద రెండు ఒకేసారి పోయాయి కదా. అంతేలే, జీతం లేని జీవితం అంటే ఆఖరికి పెళ్ళడానికి కూడా అలసే. అవును, నువ్వేదో జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్ళావు కదా, ఏమన్నాడేంటి ఆ జ్యోతిష్యుడు? నేనెప్పుడు చెప్పానండి వెళ్ళానని? అంటే నీలాంటి పల్లెటూరు నుంచి వచ్చిన ఆడవాళ్ళు అంతకన్నా గొప్పగా ఏం ఆలోచిస్తారులే అని. అసలు నన్నేం చేద్దామనుకున్నారండి? నన్ను కొడతావంటే వెళ్ళి నీ మొగుడిని కొట్టుకోపో. నీకు ఇలా చెప్పమని నీ మొగుడే నాకు డబ్బులు ఇచ్చాడు. నేను ఎదవనే, కానీ నీ విషయంలో నేనేం తప్పు చేయాలా? నీ మొగుడు చెప్పమంటేనే చెప్పా. పో, పోయి నీ మొగుడిని కొట్టుపో. ఓ, చెప్పేశాడా? చెత్త. అంత కష్టపడి ప్లాన్ చేస్తే అసలు అలా ఎలా ఓపెన్ అయ్యాడే? సర్లే, ఎలాగోలా మ్యాటర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి క్లారిటీగా నేనేం చేయాలనుకుంది నీకు క్లియర్గా చెప్తాను. చెప్తాను చెప్తాను చూడు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నిజంగా చాలా అందంగా ఉంటావు. నీ అందమే నీకు ప్రాబ్లం అయితే దానికి నన్నేం చేయమంటావు? మా హెచ్ఆర్కి నువ్వు బాగా నచ్చావంట. పాపం నిన్ను కోరుకుంటున్నాడు. ఆ ఫీలింగ్ తప్పే అనుకో. తప్పే 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 కాదు, నిజంగా తప్పే. కానీ నాకు తప్పనిపించట్లా. సారీ సార్, ఇందాక అలా అన్నందుకు. మీరు ఫ్రెండ్స్ ముందు అలా అనేసరికి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంతే. మీరు కోరుకునే ఆ హాట్ అండ్ సెక్సీ కావాలా? ఎలా? ఎలా ఏముంది సార్, నెలకి ₹1,00,000 జీతం, దాన్ని 2.5 లక్షలు చేయండి, సెట్ చేస్తా. మరి అంత ఆలోచించకండి. నేను అనాథ నా కొడుకుని. నాకు మనీ అనే ఎమోషన్ తప్ప వేరే ఏ ఎమోషన్ ఉండదు. ఇది సిచ్యువేషన్. పోనీ జాతకం కోసమైనా పడుకుంటావని ఆ హెచ్ఆర్ గారిని ఇంటికి తీసుకొస్తే అతి పాడు చేశాం. ఇదిగో ఇక్కడే ఈ గోడ పక్కనే ఉన్నా. ఏమైనా జరిగితే విందామని. అబ్బే లేదే, ఏమండి అని ఏదో జరిగినట్టు అని చేశాం. చెత్త మొహంతాను. అసలు అసలు నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసా? నువ్వు అదే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ఆటో సెట్ చేసి, అక్కడికి వెళ్ళాక ఆడదంతా చెప్పడానికి డబ్బులు సెట్ చేసి, ఈ నెల రోజులు ఉద్యోగం పోయినట్టు నీ దగ్గర యాక్ట్ చేసి, అసలు ఎంత ఎంత మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అర్థం అవుతుందా? పోసుందరే. కాబట్టి అర్థం చేసుకొని ముందు చెప్పింది చేయి. సుందరి, సుందరి, ఆగు. సుందరి, చెప్పేది వినో. నన్ను ఇంకోడికి ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వెవరు? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? మొగుణ్ణి, నేను నీ మొగుణ్ణి.
మూసుకొని చెప్పింది విను. అయినా 2.5 లక్షలే ఏం చేస్తే వస్తాయో నీకు అర్థం కావట్లా. కానీ ఒక్కటి చేస్తే వస్తాయి. నువ్వు ఆ ఒక్కటి చేస్తే వస్తాయి. అయినా తప్పేంటే? నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి నీకు ఇది చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. ఇది ఇది చాలా చిన్న విషయం సుందరి, చాలా చిన్న విషయం. అయినా ఇంకెక్కువ డిస్కస్ చేసే ఓపిక నాకు లేదు. మ్యాటర్స్ అన్ని క్లియర్ కాబట్టి నేను చెప్పాల్సింది నీకు చెప్పాను. ఈవినింగ్ వాడు వస్తాడు, వాడికి కావాల్సింది నువ్వు ఇస్తున్నావు, నాకు కావాల్సింది వాడిస్తాడు. కాదన్నావో చంపేస్తా. నీకు వేరే ఆప్షన్ లేదు సుందరి, అర్థమైందా? ఇంత పెద్ద ఇల్లు సుందరి, అంత డబ్బుంటే మనం ఎంత బాగా బతకొచ్చు ఒక్కసారి ఆలోచించు. ఆలోచించు ఒకసారి, ఆలోచించు ఒకసారి ఆలోచించు. నువ్వు టైం తీసుకో, నీకెంత టైం కావాలో టైం తీసుకో. బాగా ఆలోచించే, ఆలోచించు. ఏం డిసైడ్ అయ్యో? ఎంత పని చేసావమ్మా? అతను చెడ్డవాడైతే పోలీసులకు మాకు చెప్పాలి కానీ చంపేడు ఏంటమ్మా? మొగుడైతే కాపురం చేయాలి, కానీ అదే కాపురం ఇంకోటితో చేయమంటే ఎవరికి చెప్పనవసరం లేదు, చంపేయచ్చు. ఇంత జరిగాక నువ్వు మాత్రం ఎందుకు బతుకున్నావు? రేపు పొద్దున్న ఎలాగా పోలీసులకు తెలుస్తుంది, ఆ తర్వాత ఊరంతా తెలుస్తుంది. నువ్వు బతుకుండి ఏం సాధిద్దామని? లేదు నాన్న, నేను బతకాలి. ఎవరి కోసం? నాకు పుట్టబోయే బిడ్డ కోసం.